మిత్రులందరికీ నమస్కారం। ఈ వీడియోలో టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన అన్ని న్యూస్ పేపర్ల న్యూస్ గురించి కూడా క్లారిటీగా చూద్దాం। మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది। డిఎస్సిని నిలిపివేయలేం, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంటూ హైకోర్టు ధర్మాసనం తెలియచేయడం జరిగింది। ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రభుత్వ విధాన నిర్ణయం, అందులో జోక్యం చేసుకోలేం, తేల్చి చెప్పిన సీజే ధర్మాసనం అంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు। మరొక పక్క ఎన్నికల కమిషన్ చేతిలోనే డిఎస్సి భవితవ్యం అంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది। డిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్న 4.7 లక్షల మంది, ఈసీ అనుమతి వస్తేనే టెట్ ఫలితాలు విడుదల, ఈసీ ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చే వరకు టెట్ ఫలితాల నిలుపుదల, డిఎస్సి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఈసీ అనుమతి కోరనుందంటూ కూడా దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు। ఇక హైకోర్టు ఏమంటుందంటే ఉపాధ్యాయుల నియామకం ప్రభుత్వ విధాన నిర్ణయం, అందులో జోక్యం చేసుకోలేం, తేల్చి చెప్పిన సీజే ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు। ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టిన డిఎస్సి ప్రక్రియను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది। డిఎస్సి విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది। ఉపాధ్యాయుల నియామకం పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయం అని స్పష్టం చేసింది। ప్రభుత్వ విధానమైన నిర్ణయాల్లో తాము ఇప్పటికిప్పుడు జోక్యం చేసుకోలేమంది। హడావిడిగా పిటిషన్ దాఖలు చేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటే ఎలా అంటూ పిటిషనర్ను ప్రశ్నించింది। ఫిబ్రవరిలో జారీ చేసిన జీవోను ఇప్పుడు సవాలు చేశారని గుర్తు చేసింది। మధ్యంతర ఉత్తర్వులు కావాలంటే ముందే కోర్టుకొచ్చి ఉండాల్సిందని తెలియజేసింది। ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, వారి అర్హతలు తదితర విషయాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది। తదుపరి విచారణ మే 1 నాటికి వాయిదా వేసింది। ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ధర్మాసనం బుధవారం ఈ విధంగా మనకి వెల్లడించడం జరిగింది। దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది। మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఎన్నికల కమిషన్ చేతిలోనే డిఎస్సి భవితవ్యం అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది। ఈసీ అనుమతి కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం, దీనికి సంబంధించిన కంప్లీట్ కథనం అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు। 6100 పోస్టులకు సంబంధించి 4.72 లక్షల మంది పోటీ పడుతున్నట్లు తెలిపారు। ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు। డిఎస్సి పరీక్షల నిర్వహణకి అనుమతి కోరుతూ ఎలక్షన్ కమిషన్కి, కేంద్ర ఎలక్షన్ కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుంది। ఇందుకోసం సిఎస్ ఆధ్వర్యంలో ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు। కేంద్ర ఎన్నికల సంఘం డిఎస్సిని నిర్వహించమంటే నిర్వహిస్తామని, లేదంటే వాయిదా వేయమంటే వాయిదా వేస్తామని స్పష్టం చేశారు। ఇది గైస్ దీనికి సంబంధించిన పరిస్థితి। మనకి యూపీపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి యూపీపీఎస్సీ ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించింది। పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా డివైఈఓ పరీక్షకు సంబంధించి ఏప్రిల్ 13న జరగవలసిన పరీక్షలకు సంబంధించి కూడా ఒక స్పష్టమైన నిర్ణయాన్ని అయితే ప్రకటించింది। అయితే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు మాత్రం ఎందుకు ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేకపోతున్నారు? ఏపీ ఎంసెట్ పరీక్షలు వాయిదా, దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు। మెయిన్గా పాఠశాల విద్యాశాఖ అధికారులు సురేష్ కుమార్ గారు, ప్రవీణ్ ప్రకాష్ గారు మెయిన్గా స్పందించవలసిన అవసరం ఉంది। అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్న పరిస్థితి। నీట్ పీజీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో స్క్రీన్ మీద పబ్లిష్ అయ్యింది, మీరు చెక్ చేసుకోవచ్చు। ఇక మెయిన్గా పాఠశాల విద్యాశాఖ అధికారులు డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి సర్వం పాఠశాల విద్యాశాఖ అధికారుల చేతుల్లోనే ఉంటుంది కనుక వీళ్ళు స్పష్టమైన నిర్ణయాన్ని, స్పష్టమైన ప్రెస్ మీట్ని పెట్టి అభ్యర్థులకి ప్రస్తుత తాజా పరిస్థితిని వివరించవలసిన అవసరం ఉంది। మార్చ్ 20వ తారీఖున వెబ్ ఆప్షన్లు ఓపెన్ చేస్తామన్నారు। మార్చ్ 20వ తారీఖున వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఓపెన్ అవుతుందని చెప్పి కొన్ని వేల మంది, లక్షల మంది ఈ ప్రకటన కోసం, పాఠశాల విద్యాశాఖ అధికారుల స్పష్టమైన ప్రకటన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి। తక్షణమే పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించాలి। దేశవ్యాప్తంగా ఏ రిక్రూట్మెంట్ బోర్డు తమ నిర్ణయాన్ని తాము స్పష్టంగా ప్రకటిస్తున్నప్పుడు పాఠశాల విద్యాశాఖకు సంబంధించి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి మీరు ఎందుకు ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించకుండా ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఉన్నారు? దీని గురించి కూడా అభ్యర్థులందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు। తక్షణమే ప్రకటన జారీ చేయాలి। ప్రస్తుత డిఎస్సి పరిస్థితిని తాజాగా మీరు వెల్లడించవలసిన అవసరం ఉంది। పాఠశాల విద్యాశాఖ అధికారులు ముఖ్యంగా డిఎస్సి వాయిదా వేయాలి। సిఎస్కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ, ఎన్నికల అనంతరం మెగా డిఎస్సి నిర్వహించాలంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది। డిఎస్సిని వాయిదా వేసి ఎన్నికల అనంతరం మెగా డిఎస్సిని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జనార్దన్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత కొన్నేండ్లుగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సమగ్రంగా మెగా డిఎస్సిని ప్రకటించలేదని, 30,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉండగా 6,000 పోస్టులకు మాత్రమే డిఎస్సిని ప్రకటించారని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తప్ప మరొకటి కాదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రకారం కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ సమయంలో విద్యార్థులు చదవటం అంత సానుకూలంగా ఉండదని తెలిపారు. అలాగే టెట్ పరీక్షలు జరిగాయని, డిఎస్సి ప్రిపరేషన్ కావడానికి కూడా సమయం కావాలన్నారు. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి సన్నద్ధమవుతున్నారని, వీరంతా 10వ తరగతి వాల్యుయేషన్కి సంబంధించి, 10వ తరగతి ఇన్విజిలేషన్ డ్యూటీలకు సంబంధించి పేపర్లు దిద్దడానికి వెళ్ళవలసిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలంటూ దీనికి సంబంధించి లేఖలు రాస్తున్న పరిస్థితి. ఫ్రెండ్స్, ఈ విధంగా డిఎస్సికి సంబంధించి ప్రతి న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో కథనాలు అయితే పబ్లిష్ కావడం జరిగింది. డిఎస్సి నిర్వహించాలా వద్దా అనేది కేంద్ర ఈసీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ పాయింట్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ గారు స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఫలితాలు అనేవి ఈ పాటికే విడుదల చేయవలసి ఉంది కదా. ఎందుకు టెట్ ఫలితాలు వాయిదా పడుతున్నాయని చూసినట్లయితే, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఫైనల్ నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలుపుకున్న ఫలితాలనేవి విడుదల చేయడంపై ఆంధ్రప్రదేశ్ ఈసీ ఎలక్షన్ కమిషన్ వాయిదా వేయమని కోరింది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే అనుమతిస్తుందో అప్పుడు మాత్రమే ఈ టెట్కి సంబంధించి ఫలితాలు విడుదల చేయండి, అప్పటి వరకు కూడా ఫలితాలు కూడా విడుదల చేయొద్దని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ అధికారులు కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తారు. ఈ విషయాన్ని లేఖ రాసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఆదేశాలు ఇస్తే దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో మనకి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రస్తుత తాజా పరిస్థితిపై ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా ప్రెస్ నోట్ని విడుదల చేసి స్పష్టంగా అభ్యర్థులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయవలసిన అవసరం ఉంది. రకరకాల అపోహలకు గురవుతూ ఉన్నారు అభ్యర్థులందరూ కూడా. వీరందరికీ కూడా ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్పై ఉంది కాబట్టి తక్షణమే ఆయన స్పందించవలసిన అవసరం ఉంది. ఇక డిఎస్సికి సంబంధించి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనేది మార్చి 20వ తారీఖున స్టార్ట్ అవుతుందన్నారు కాబట్టి ఇటు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ దృష్ట్యా ఇప్పటి వరకు మనకి డిఎస్సికి సంబంధించి వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్స్ అనేవి లేవు. ఏవైనా అప్డేట్స్ వచ్చినట్లయితే తప్పకుండా మీకైతే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. ఇప్పటికైతే ఎటువంటి అప్డేట్ అనేది లేదు డిఎస్సికి సంబంధించి వెబ్సైట్లో. పాఠశాల విద్యాశాఖ అధికారులు తక్షణమే దయచేసి స్పందిస్తే బాగుంటుంది. మీరు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని మీరు స్టేట్మెంట్ రూపంలో విడుదల చేయాలి. కనీసం వెబ్సైట్ ద్వారానైనా ఇన్ఫర్మేషన్ అభ్యర్థులకి తెలియచేయవలసిన బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే ఇటు డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు వస్తాయా అంటూ మొబైల్స్ పట్టుకుని ఇంటర్నెట్ సెంటర్లకు పరుగులు పెడుతూ ఉన్న పరిస్థితి నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా ఈరోజు స్పందించి మీరు ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారని లక్షలాది మంది అభ్యర్థులైతే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. యూపీపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా పాఠశాల విద్యాశాఖ అధికారులైన మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దయచేసి ప్రభుత్వ కొమ్ము కాయొద్దు. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో నిన్న 7వ తరగతి 8వ తరగతి సోషల్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి టెక్స్ట్ బుక్ బేస్డ్ మీకు కవర్ చేసి అందించడం జరిగింది. కాబట్టి ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుని ఆ వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ప్రాక్టీస్ చేసుకోండి. ramramesh.education.in అనే వెబ్సైట్లో కూడా చాలా టెస్ట్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫ్రీగా రాసుకోవచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి.